భారతీయ ఐటీ రంగానికి వెనుముకగా ఉన్న అమెరికా మార్కెట్లో ఇప్పుడు నిశ్శబ్ద విధ్వంసం జరుగుతోంది. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నాయి. దీనికి కారణం ఆర్థిక మాంద్యం కాదు, అంతకంటే వేగంగా దూసుకొస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఐటీ నిపుణుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన ఈ పరిణామాలపై ఇప్పుడు స్పెషల్ స్టోరీని చూద్దాం. దశాబ్దాలుగా భారతీయ మధ్యతరగతి యువతకు అమెరికా ఐటీ ఉద్యోగం అంటే ఒక లైఫ్ సెటిల్మెంట్. కానీ 2026లో ఆ పరిస్థితి తలకిందులవుతుంది. ఐటీ కంపెనీలు ఇప్పుడు మనుషుల కంటే ఆల్గోరిథమ్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నాయి. తాజాగా అందిన గణాంకాల ప్రకారం 2026 మొదటి త్రైమాసికంలోనే గ్లోబల్ టెక్ లే ఆఫ్ సంఖ్య ఏకంగా 80,000 దాటిపోయింది. ఇందులో మెజారిటీ వాటా భారతీయ ఐటీ కంపెనీలదే ఉండడం విశేషం. గతంలో వందలాది మంది ఇంజనీర్స్ కలిసి చేసే కోడింగ్, టెస్టింగ్ మరియు బగ్ ఫిక్సింగ్ వంటి పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ కనురెప్పపాటులో పూర్తి చేస్తున్నాయి. అయితే ఈ మార్పు ఐటీ కంపెనీల ప్రాథమిక సిద్ధాంతాన్ని మార్చేసింది. ఒకప్పుడు 10 మంది ఇంజనీర్స్ అవసరమైన ప్రాజెక్ట్ను ఇప్పుడు కేవలం 2 లేదా 3 నిపుణులు ఏఐ సహాయంతో మరింత వేగంగా, ఖచ్చితత్వంతో డెలివరీ చేస్తున్నారు. ఫలితంగా మిడ్ లెవెల్ ఇంజనీర్స్, క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ మరియు సపోర్ట్ రోల్స్ లో ఉన్న వారికి డిమాండ్ పూర్తిగా పడిపోయిందని చెప్పొచ్చు. ప్రాసెస్ ఓరియంటెడ్ పనులన్నీ ఆటోమేషన్ వైపు మళ్లించడంతో రొటీన్ వర్క్ చేసే ఐటీ ఉద్యోగులు ఇప్పుడు సర్వైవల్ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్లయింట్ కూడా తక్కువ ఖర్చుతో కూడిన ఆటోమేషన్ మోడల్స్ నే కోరుకోవడంతో కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. అమెరికాలో వర్క్ వీసాలపై ఉన్న భారతీయ ఉద్యోగులకు ఇది మరీ దారుణమైన పరిస్థితి. ఇక్కడ ఉద్యోగం పోవడం అంటే కేవలం జీతం పోవడం మాత్రమే కాదు, ఆ దేశంలో ఉండే చట్టబద్ధమైన హక్కును కూడా కోల్పోవడమే. జాబ్ పోయిన 60 రోజులుగా మరో ఉద్యోగం వెతుక్కోకపోతే కట్టుబట్టలతో ఇండియాకు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వీసా ఒత్తిడికి తోడు ఏఐ రేస్లో నిలబడడానికి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవడం వారికి పెద్ద సవాలుగా మారింది. ప్రతి ఇంజనీర్ రాత్రికి రాత్రి ఏఐ ఎక్స్పర్ట్ కాలేరు. ఈ గ్యాప్ వల్లే చాలా మంది తమ కెరియర్ను కోల్పోతున్నారు. నిపుణుల హెచ్చరిక ప్రకారం ఇది కేవలం తాత్కాలిక ట్రెండ్ మాత్రమే కాదు, ఇది ఒక సుదీర్ఘమైన ట్రాన్స్ఫర్మేషన్. రాబోయే 2 నుండి 5 ఏళ్లలో దాదాపు 40% రొటీన్ ఐటీ ఉద్యోగాలు కనుమరుగైపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఐటీ ఇండస్ట్రీ అంతం కావడం లేదు, కానీ ఇది ఇన్వాల్వ్ అవుతుంది. పాత ఐటీ మాడ్యూల్ స్కేల్ మీద నడిచేది, కానీ కొత్త మోడల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడుతుంది. ఈ డిజిటల్ యుగంలో కేవలం డిగ్రీలు లేదా పాత అనుభవం మీకు భద్రతను ఇవ్వదు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకునేవారు ఈ ఏఐ తుఫాన్ను తట్టుకోగలరు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాలోని లక్షలాది మంది భారతీయ ఇంజనీర్స్ భవిష్యత్తు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మారిందని చెప్పొచ్చు.